హాయ్ ఈరోజు మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ ఎపిసోడ్ ఏం జరిగిందో క్లుప్తంగా తెలుసుకుందామా. ఏమి లేదు, అన్న అసలు ఆ జడ్జిలు పెద్ద షో అయితే పెద్దగా చూస్తున్నట్టు లేరు. వాళ్ళు రాసిస్తారు కదా, దాన్నే ఊరికే చెప్పేస్తున్నట్టు ఉన్నారు. లాస్ట్ నుంచి ముందుకు వెళ్దాం, ఓకేనా. లాస్ట్ ఎవరు మాట్లాడారంటే పవన్ కళ్యాణ్తో మాట్లాడినారు. ఆయన పవన్ కళ్యాణ్ గబక్కున వచ్చేసి, నేను ఇక్కడ 30 years నుంచి నేను ఉన్నాను కదా, 30 years నుంచి కోపంతో ఉన్నాను, ఇప్పుడు కంట్రోల్ చేసుకుంటున్నాను అన్న విషయం మీద మాట్లాడితే లాస్ట్కి అనిల్ గారు ఎంత నీ డేట్ ఆఫ్ బర్త్ అంటే ఫస్ట్ అబద్ధం చెప్పారు, మళ్ళీ నిజం చెప్పు అంటే మళ్ళీ నిజం చెప్పారు. నాది ఎప్పటికైనా సరే ఫ్లోలో వచ్చేస్తుంది, ఏజ్ అనేది ఖచ్చితంగా వస్తుంది, దాచిపెడదాం అనుకున్నా కానీ చిరపిసకల మనస్తత్వం కళ్యాణ్ది. బాగా మంచిగా ఉంటే మంచిగా ప్రాణం ఇస్తాడు, లేకపోతే ఎదురు తిరుగుతాడు, అంతే. చిరపిల్లకాయల మనస్తత్వం అనిపించింది. ఇంకా వీళ్ళిద్దరు కలుస్తారా లేదా అనేసి చాలా వరకు డిస్కస్ చేశారు. అనిల్ గారు వచ్చేసి వీళ్ళిద్దరు ఇంకా కలవరు అనుకుంటా, బావమరుదులు కలుస్తారా అంటే కలిసేటట్టు కనిపించట్లేదు. వీళ్ళు భద్ర శత్రువులు అయిపోయినారు. వీళ్ళు వచ్చేసి కలిసేటట్టు కనిపించట్లేదు. ఎందుకు నువ్వు సంజయ్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు కదా, సంజయ్ వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళు ఉంచు, మేము వెళ్ళిపోతామని చెప్పి ఎందుకు అడిగావు అని చెప్పేసి అడిగారు. అడిగితే దానికి వచ్చేసి లేదు, నాకు హెల్త్ ఇష్యూ ఏదో ఉంది అని చెప్పి అంటున్నాడు. హెల్త్ ఇష్యూ ఉంది, అందువల్ల వెళ్ళిపోదాం అనుకున్నాను నేను అంటే, దానికి ఉండేసి అలాంటప్పుడు కెమెరాకి వెళ్ళి చెప్పమని చెప్పాను కదా, ఎందుకు చెప్పలేదు అనేసి శ్రీముఖి కూడా అడిగేసరికి చెప్పావను కెమెరాకి ఎందుకు చెప్పలేదు అని చెప్పడితే లేదు, ఆ తర్వాత మేము డెసిషన్ మార్చుకున్నాము. వాసంతి గారు ఇప్పుడు శివ వచ్చి ప్రియాంక గారు ఎప్పటి నుంచి ఆయన పిలుస్తున్నాడు, అది తీసుకోలేకపోతున్నాం. కానీ ఇతను వచ్చి వాసంతి గారు అంటే దాన్ని తీసుకోలేకపోతున్నాం, ఎందుకంటే అది ఎందుకో నాకు రియల్గా అనిపించలేదనమాట. దాన్ని అయితే తీసుకోలేకపోతున్నాను నేనైతే. వీపు దొరదా, సారీ దాన్ని అయితే తీసుకోలేకపోతున్నాం అనమాట. దానికి అవును చెప్పాడు. చెప్తే సరే కానీ ఇప్పుడు చెప్పు ఏంటి, మీరు ఏదో మాట్లాడుకుంటున్నారు కదా, మాకు ఏదో చెప్పాలనుకుంటున్నారుగా, మాకు ఏమేమి చెప్పాలనుకుంటున్నారో మొత్తం చెప్పేసేయండి అంటే, మేము అసలు బాండ్ క్రెడిట్స్ తెలియక ముందు మేమైతే అలా ఆడాము. ఆ తర్వాత నుంచి నేను పాపము ఏడ్చింది వాసంతి, అందుకే ఎప్పుడైనా సరే ఫస్ట్లో పెట్టాలని చెప్పి నేనైతే కోరుకున్నాను నేను. కానీ ఇక్కడ దాకా వచ్చి పోతా ఉంది, మాకు మార్క్స్ అనేసరికి అక్కడ దాకా వచ్చి పోతున్నది అంటే ఎందుకు పోతుంది, ఆట ఆడితే పోకుండానే ఉంటుంది కదా, బాగానే ఇస్తారు కదా మార్క్స్, ఇక్కడ దాకా వచ్చి పోతున్నది అంటే ఏదో అవుతున్నది, వీళ్ళది ఏదో తగ్గింది అనే కదా అర్థము అనేసి ఆ విషయం మీద అయితే అన్నారు. ఇంకా ఏంటి బాను వచ్చేసి నీలో ఒరిజినాలిటీ బయటికిది అని చెప్పేసి అంటున్నాడు. ఏంటి అంటే దాంట్లో వచ్చేసి అప్పుడే చెప్పినాడు నా 30 years అనేసి అప్పుడు చెప్పాడు. ఆ తర్వాత మళ్ళీ మాట మార్చి 26 age అన్నట్టు చెప్పినారు. 2 విధాలుగా చెప్పారనమాట. ఏంటి 26 అనేసరికి అప్పుడు 30 అని చెప్పను అన్నాడు ఎవరు, పవన్ కళ్యాణ్. లేదు, అతను అర్జున్ రెడ్డి లాగా ఒకడున్నాడు లోపల, అతనే బయటకు తిమ్మని చెప్తున్నాను అని చెప్పేసి బాను కూడా మాట్లాడడం అయితే జరిగింది. నిజంగా దానికి ఇంకా అనిల్ గారు కూడా ఉండేసి ఏంది సోది లేకుండా డిస్కషన్ అయితే చెప్పేస్తా, ఏమీ లేదు, మీరు నీకు కోపం వస్తే మాట్లాడేసాయి, దాంట్లో కోపంలో దాచిపెట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదు, కోపం వస్తే నువ్వు మాట్లాడేసాయి అని చెప్పేసి అయితే అనిల్ గారు అయితే చెప్పారు. వాళ్ళకైతే గోల్డెన్ అయితే ఇచ్చారు, గోల్డ్ అయితే ఇచ్చారు. దానికి ముందు వచ్చేసి అంజలి పవన్ వాళ్ళకైతే మాట్లాడినారు. ఏంటి అసలు మీ మధ్య ఏంది ప్రాబ్లము, ఎందుకు కన్ఫ్యూజ్ అయ్యాము అని అడిగారు. ఎందుకు కన్ఫ్యూజ్ అయ్యాను అంటే, నేను ఇంకొక రకంగా చెప్పాడు ఎవరు, పవన్. అతను నిజంగానే కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. ఎందుకు కన్ఫ్యూజ్ అయ్యామంటే నేను జనరల్గా చెప్పానంటే, ఇంకా లయగా ఉండే జనరల్గా అంటే ఏంది, ఇక్కడ ఉన్న సభ్యుల్ని బట్టి ఏమన్నా చెప్పావా అని చెప్పనేసరికి లేదు మామూలుగా అంతలో శ్రీముఖి అందుకొని, లేదు నాకు చెప్పిందే చెప్పు పవన్ అని చెప్పి, అదే మామూలుగా కారు లగ్జరీ దాని గురించి చెప్పాడు అని చెప్పేసరికి అన్నీ అట్లాగే చెప్పావా, కమ్యూనికేషన్ కానీ అన్నీ అట్లాగే చెప్పావంటే అన్నీ అలాగే చెప్పాడంటే అది కన్ఫ్యూజ్ అయిపోయాడంట ఆయన. అన్నీ అలాగే చెప్పండి. సరే ఇప్పుడు మీ ఇద్దరి మధ్య ప్రాబ్లం ఏముంటున్నది అని చెప్పనేసరికి మా ఇద్దరి మధ్య ఆమెకి భయపడుతున్నాడు ఖచ్చితంగానే పవన్. ఆమెకి ఏదైనా చెప్పాలంటే భయపడుతూ ఉన్నాడు. అది కూడా కాకుండా ఆమె చెప్తున్నది కదా, అత్త విషయం గొడవ కావచ్చు, వాళ్ళ బంధువులు గొడవ కావచ్చు, ఆ విషయం వచ్చినప్పుడు పవన్ అమ్మాయిని సపోర్ట్ చేయడం లేదు. అదే ఆవిడ కూడా అదే చెప్తుంది. ఇంకా అత్త కోడల గొడవ అంటే ఇంకా సహజం, అది ఆరేది లేదు తీర్చేది లేదు, కానీ అదంతే సాగుతానే ఉంటుంది. నాకు మా అత్త కూడా ఒక క్షణం పడదు, నేనే పోతే పో అని చెప్పి నేనే వచ్చేసా వదులుకొని.
ఆ విధంగా గొడవలు అనేది ఖచ్చితంగా ఉంటాయి. హస్బెండ్ అమ్మ వాళ్ళకే సపోర్ట్ చేస్తారు, వైఫ్కి సపోర్ట్ చేయరు. ఎవరో రేరు అంత నష్టపెడుతున్నా, అంత గోల చేస్తున్నా వైఫ్కి సపోర్ట్ చేసేది అంటే ఎవరో రేరుగా ఉంటారు. కానీ మామూలుగా ఇవాళ రేపు అంతా అమ్మలకే సపోర్ట్ చేస్తున్నారు వైఫ్ కంటే. నాకు తెలిసి నా విషయంలో నా సిచ్యువేషన్ అని, నా విషయం గురించి సోది ఎందుకులే కానీ ఆ మాట చేసేసరికి ఇంకా అనిల్ గారు కూడా ఒక మాట అన్నారు. అది కాదు, ఇప్పుడు ఏం చేస్తావంటే ఎంతసేపు అతనిదే ప్రాబ్లం అంటున్నావు కదా, నువ్వు కూడా ట్రై చేయి, అతనితో మంచిగా ఉండడానికి ట్రై చెయ్యి, అతను అర్థం చేసుకోవడానికి ట్రై చెయ్యి అని చెప్పేసి అనిల్ గారు కూడా చెప్తారు. చెప్పేసరికి అంటుంది వాళ్ళకి బ్లాక్ ఇచ్చారులే. ఇంకా దానికి ముందర వచ్చేసి అవును, కానీ ఒక మాట అడిగారు, అది బాగా నచ్చింది. అతన్ని చూసి నటరాజు మాస్టర్ని చూసి నేర్చుకోమని చెప్పని అన్నావు కదా, అది అనడం తప్పు కదా అని చెప్పేసి లై గారు అయితే అన్నారు. అవును కదా, తన హస్బెండ్ పరువు తనే తీసుకుంటా ఉంది ఆవిడ, అలా తీయడం తప్పు కదా తను. అది నాకు అలాగే తప్పని అనిపించింది. ఎందుకు అట్లాగా తన పరువు తనే తీసుకోవడము అంటే, లేదు నేను మామూలుగానే చెప్పాను, నేను తనకు కూడా చెప్పాను. ఇప్పుడు నాకు ఎదురుగా సిద్ధు వాళ్ళు కానీ కళ్యాణ్ వాళ్ళు కానీ ఉంటే ఇలా క్యూట్గా ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర వాళ్ళని చూసి నేర్చుకో అనేసి నేనైతే చెప్తాను నేను అని చెప్పి అయితే అంజలి అయితే అనడం అయితే జరిగింది. దానికంటే రయ్య గారు ఉండి అట్లా చెప్పడం చాలా తప్పు, అతన్ని తీసేసినట్టు కదా, వాల్యూ తీసినట్టే కదా అని చెప్పేసి అంజలి గారితో చెప్పారు. నాకైతే దాన్ని బాగా చెప్పారనిపించింది. సోజ్ చెప్పట్ల పాయింట్ వాళ్ళు అన్నారు, ముఖ్యారు దరిగారు అని అయితే చెప్పడం లేదు, మామూలుగానే తీసుకుంటూ వచ్చేస్తున్నా. ఇంకా వీళ్ళు అంజలి పవన్ అయిపోయింది కదా, వాళ్ళకి వచ్చేసి బ్లాక్ ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ అభిమానిక వాళ్ళకి అభిమానిక వాళ్ళు వచ్చేసి ఒక్క నిమిషం, పవన్ కళ్యాణ్ నటరాజు మాస్టర్ గురించి అయిపోయింది. గోల్డెన్ వాళ్ళు లోపల మాట్లాడుకుంటున్నారు. భానుజాను, దానికి ముందర భానుజాను వాళ్ళ విషయం వచ్చేసి ఏంది మీరు లోపల మాట్లాడుకుంటున్నారు కదా, దాని గురించి అడిగారు రాజా గారు. ఏంటి మీరు లోపల పవన్ గురించి మాట్లాడుకుంటున్నారు, పవన్ ఆమెకి భయపడతారు అన్నట్టు మాట్లాడుకుంటున్నారు ఏంటి అనేసరికి వాళ్ళు ఏదో లోపల బెడ్రూమ్లో మాట్లాడుకుంటున్నారు. అట్టనుకుంటే బెడ్రూమ్లో మాట్లాడుకునే విషయాలు చెప్పాలంటే బొచ్చుడు చెప్పాలా, బొచ్చుడు మంది బొచ్చుడు విధంగా మాట్లాడుకుంటున్నారు. అవన్నీ వాళ్ళు అడుగుతున్నారా? కావాలని భానుజా అనే వాళ్ళని ఇరికిచ్చాడా అనే ఉద్దేశంతోనే కదా వీళ్ళు చేసేవి. భానుజా అనే వాళ్ళని రేపు ఈ అంజలి గొడవ పెట్టుకోవాలి, అందుకే వాళ్ళు అట్లా చేసినట్టు అనిపించింది. నా ఒపీనియన్ అలాగే అనిపించింది. లేకపోతే అందరూ బెడ్రూమ్లో ఉన్న విషయాలు వచ్చేవని అడుగుతున్నారా? అడిగినారు. ఏంది మీ ఇద్దరు అట్లా మాట్లాడుకుంటున్నారు, అప్పుడు అంజలి అతనికి భయపడుతున్నాదా అని చెప్పేసరికి అంజలి అని నోరు తెరిచింది. ఇంకా శ్రమికి ఉండేసి నోరు మూసేసుకో, దోమలు పోతాయి అని చెప్పని విన్నావా అంజలి అనేసరికి ఆమె లేచి మా ఆయన నాకు భయపడుతున్నాడా, నాకు ఎక్కడ భయపడుతున్నాడు, ఆయన మాట్లాడితే విందామని నేను చూస్తున్నాను అని చెప్పేసి అంజలి అయితే అనింది. ఇంకా రాధా గారు ఏదో లోపల చూసుకోండి, ఇక్కడ ఎందుకులే గొడవ అన్నట్టు రాధా గారు కూడా ఉండేసి అది ఒక పాజిటివ్ వేలో చెప్పింది కదా, ఎందుకు అంత సీరియస్ తీసుకుంటున్నావు, అయినా కూడా ఇప్పుడు మా ఆయన నా మాట వింటున్నాడు, నాకు భయపడుతున్నాడు అంటే మనము హస్బెండ్ని గ్రిప్లో పెట్టుకున్నట్టే కదా, దానికి హ్యాపీగా ఫీల్ అవ్వాలని ఆవిడ చెప్పారు. ఆవిడ ఎందుకు ఏడ్చేసింది, ఎందుకు ఏడ్చింది, ఎలిమినేషన్ అయిపోవాల్సి వస్తుంది అని సింపతి కోసం అని ఏడ్చిందేమో నాకు అర్థం కాల. చిన్న విషయానికి ఏడ్చేసింది అంజలి. ఇంకా ఆయన ఉన్నారు కదా అనిల్ గారు ఉండేసి చెప్పినారు, ఎందుకు ఏదైనా మాట్లాడాలంటే మాట్లాడు అంజలి, చిన్న విషయాలకి ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు అని చెప్పేసి అయితే అంజలిని అయితే అడగడం అయితే జరిగింది. ఆమె ఎందుకో ఏడ్చేసింది. అబ్బా నేను తీసుకోలేకపోతున్నాను, నేను లేకపోతే నా ముందర మాట్లాడాలి కదా, నా వెనకాల ఎందుకు మాట్లాడడము అని చెప్పేసి ఏడ్చింది. ఈమె ఎప్పుడు ఎవరి గురించి వెనకాల మాట్లాడలేదా, ఎప్పుడు వెనకాల ఎవరొకరి గురించి మాట్లాడుతూనే ఉంటుంది కదా అంజలి. ఎంతసేపు వాళ్ళలా వీళ్ళిలా, ఇంకా ఎప్పుడు వీళ్ళే భానుజా అనే వాళ్ళ గురించే, వాళ్ళు ఓట్స్ తింటున్నారు, ఓట్స్ తినిపోతారు, ఆ గిన్నెలు ఎట్లా కడగడం లేదు, వీళ్ళు ఎట్టున్నారు వాళ్ళ ఇదే చెప్తుంది. ఇప్పుడు ఏమైతే మాట్లాడచ్చా, కర్మ ఈజ్ ద బ్యాక్ అంటే మన సాయి ఒకరి వేలుతో చూపిస్తే 4 వేలు మన సాయి చూపిస్తున్నాయనంట. అది ఆమె ఎప్పుడు తెలుసుకుంటుందో ఏమో అంజలి. ఇంకా వచ్చేసి వాళ్ళకు వచ్చే భానుజా అనే వాళ్ళకి వచ్చేసి గోల్డే ఇచ్చారు. పర్వాలేదు, ఓకే బాగానే ఆడుతున్నారు కదా వాళ్ళు, వాళ్ళకి గోల్డే ఇచ్చినారు, కొంచెం బెటర్ అవ్వాలి సూపర్ అనేసి. ఇంకా దానికి లోపల మాట్లాడుతూ అయిపోయిన తర్వాత వీళ్ళు అనమాట ఎవరు
అభిమానిక వాళ్ళు అమీర్ అండ్ అభిమానిక పాపం అమీర్ అండ్ అభిమానిక వాళ్ళు బాగానే ఆడారు కదా, టాస్క్లు బాగానే ఆడారు. ఆ బాల్ గేమ్లో కూడా మంచి బ్యాలెన్సింగ్గా చేసుకున్నారు. స్విమ్మింగ్ పూల్ అభిమానిక ఎక్సలెంట్గా ఆడింది తెలుసా. అలా ఆవిడని మెచ్చుకోవాల్సింది పోయేసి వాళ్ళు ఇంకా కొంచెం ఇంప్రూవ్ అవ్వాలని చెప్పేసి బ్లాక్ ఇచ్చారు. అది నాకు నచ్చలేదు అంత బ్లాక్ ఇవ్వడం. వాళ్ళు ఎంత బాగా ఆడారు అసలు పాపము, చాలా బాగా ఆడారు. కొంచెం మెచ్చుకొని కొంచెం ఇచ్చేస్తుంటే బాగుంది, ఇంకా ఇంప్రూవ్ అవ్వాలని చెప్పేసి లయ గారు వచ్చేసి వాళ్ళకైతే బ్లాక్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. వాళ్ళు ఎప్పుడైనా షోలు చూస్తే కదా జడ్జిలు తెలిసి ఉండేది. ఇకపోతే ఇంకా మళ్ళీ ఎవరు వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు చెప్తా, సాంద్ర మహేష్ వాళ్ళకి కూడా వచ్చేసి బ్లాక్ ఇచ్చినారు. పాపము వాళ్ళు వెనక్కి వచ్చారు, కమింగ్ బ్యాక్ వచ్చారు. స్విమ్మింగ్ పూల్ అంటే భయము, అయినా కూడా టాస్క్లు మంచిగా ఆడారు. బాల్ గేమ్లో కూడా మంచిగా ఆడారు. అలాంటి వాళ్ళకి బ్లాక్ ఎవరైనా ఇస్తారా? బ్లాక్ ఇచ్చినారు, పోన్లే పాపం వాళ్ళు ఇంకా ఇంప్రూవ్ అవ్వాలని చెప్పి ఇచ్చినారు. వాళ్ళైతే ఇంప్రూవ్ చేసుకుంటారు అని చెప్పి అనుకోవచ్చు. ఈ అంజలి వీళ్ళ గొడవ ఎందుకు ఒక 20 minutes 25 minutes సాగదీస్తున్నారు. ఏమీ లేదు, ఊరికినే అసలు ఎవరిని అడగాల? నటరాజు మాస్టర్ ఇంత బాగా అడుగుండాలి జడ్జిలు, ఏమీ అడగలేదు. ఊరికే ఆయన కొంచెం కామెడీలో వేళ వెళ్ళిపోయింది కానీ ఆయనతో ఏం పెద్దగా ఏమీ అడగలేదు. అనవసరమైన విషయాలు నటరాజ మాస్టర్ గురించి అనవసరమైన విషయము, ఇక్కడ అంజలి పవన్ గురించి కూడా అనవసరమైన విషయాలు ల్యాగ్ తీశారు. అంటే ఏమో అంజలి నువ్వు వచ్చేసి నీతులు లేపి ఏం నీతు, నువ్వు ఎప్పుడైనా పవన్ దగ్గర నుంచి నేర్చుకోవాలని చెప్పి మీ ఆయనకి చెప్పావా? ఇట్లాంటి మాటలు ఎందుకు, అనవసరం మాటలు. ఎపిసోడ్ అంతా ఇలాగే వేస్ట్ చేశారు. అందుకే నేను సోదలేకుండా గబగబా చెప్పేసుకుంటా పోతా ఉన్నాను నేను, అనవసరంగా వేస్ట్ కదా. ఇంకా ఆ తర్వాత ఎవరికి మహేష్ ఆంధ్ర వాళ్ళది అయిపోయిందా, ఇంకపోతే సిద్ధు వాళ్ళకి ఇచ్చినారు. సిద్ధు వాళ్ళకి కూడా బ్లాక్ ఐ ఇచ్చారు. వాళ్ళ చేత కామెడీ కూడా చేయించారు. ఎవరు మొన్న వాసంతి వాళ్ళ మీద, వాసంతి వాళ్ళు ప్లస్ భానుజాను వాళ్ళు తిట్టుకున్నారు కదా, దాని మీద కామెడీ కూడా చేయించారు. బాగా చేశారు కామెడీ వచ్చేసి. మొన్న కూడా వాళ్ళకి స్క్రీన్ స్పేస్ కోసమే వాళ్ళని గోల్డెన్ కపుల్ చేశారని అనుకుంటున్నాను నేను. ఇప్పుడు కూడా వాళ్ళకి టాస్క్ లేదు కాబట్టి వాళ్ళకి ఎలా స్క్రీన్ స్పేస్ రావాలి అని చెప్పే ఉద్దేశంతోనే వీళ్ళు వాళ్ళ చేత ఫన్ చేపిస్తున్నారు అని అనుకుంటున్నాను నేను. మీ ఒపీనియన్గా నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీళ్ళైతే అలాగే అనుకుంటా ఉన్నారు. ఇంకపోతే మహేష్ ఆంధ్ర అయిపోయిందా, వీళ్ళు అయిపోయిందా, భానుజాను వాళ్ళు అయిపోయింది చెప్పేసినాను. ఇంకా నటరాజ మాస్టర్ దగ్గరికి వెళ్దాము. ఇంకా నటరాజ మాస్టర్ని ఫస్ట్ లేపి రాధా గారు కానీ కాకుండా అనిల్ గారు కానీ ఫస్ట్ సీరియస్ అయ్యండి. ఏంటి నటరాజ మాస్టర్ మీరు నోరు కొంచెము అదుపులో పెట్టుకోండి, మీరు మాట్లాడడం చాలా తప్పు కదా, అవతల వాళ్ళని చీటర్ అని చెప్పి అలా ఎందుకు అంటున్నారు మీరు అని అనాలి కదా. అదేమీ అనలేదు. పోనీ బాండ్ క్రెడిట్స్ ఉన్నాయి కదా, అదన్నా కొంచెం తగ్గించి ఉండొచ్చు కదా, అది కూడా తగ్గించలేదు వీళ్ళు. తగ్గించకుండా అసలు ఏమీ అడగలేదు, ఏమీ చేయలేదు. మామూలుగానే క్యాజువల్గానే నవ్వుకుంటా పోయేసింది. ఇంకా ఆయన లేచారు కదా, ఆయన లేచినప్పుడు ఏమైంది మీరు రాధా గారు ఉండేసి బాల్ గేమ్లో నటరాజ మాస్టర్ మీరు బిలా ఆడారు, ఇంకా నెక్స్ట్ గేము స్విమ్మింగ్ పూల్లో కూడా బాగా ఆడారు, స్విమ్మింగ్ పూల్లో ఏమైంది వాళ్ళని చీటర్ అని చెప్పారు ఎందుకు అని అన్నారు. ఇంకా నటరాజ మాస్టర్ ఉండేది అది పుష్ చేస్తే పోవటం లేదు, ఇలా నెట్టాల్సి వస్తూ ఉంది, అందువల్ల అది నెట్టాము అని చెప్పేసి తనైతే అన్నారు. అన్న తర్వాత ఆగిపోయారు కదా ఆట ఆడకుండా. ఆగిపోయినప్పుడు ఏం చేయాలి నటరాజ మాస్టర్, మీరు ఆట ఆడకుండా ఆగిపోయారు, ఇప్పుడు మానిటర్గా ఆయన ఇష్టం లేదు అన్నప్పుడు వేరే వాళ్ళని పెట్టుకొని ఉండొచ్చు కదా, ఎందుకంత మొహమాటానికి పోయారు అని చెప్పి లయ గారు కూడా అడిగారు. వీళ్ళు వచ్చేసి నాకు ఫస్ట్ ఇంగ్లీష్ తెలియక అట్ట చెప్పాను అని చెప్పనన్నారు. ఆ తర్వాత వచ్చేసి లేదు మేము ఆటలో దిగిన తర్వాత ఆటలో మునిగిపోయినాం కానీ ఏం పట్టించుకోలేదు అనేసి అయితే వీళ్ళైతే చెప్పడం జరిగింది. ఇంకా తర్వాత బోర్డు గేమ్ ఉంది కదా, దాంట్లో 10 marks ఎందుకు ఇచ్చావు, 8 marks ఎందుకు ఇచ్చావు, దాని గురించి అయితే డిస్కషన్ అయితే జరిగింది. అందుకే నవ్వుతానే పోయింది కానీ సీరియస్గా ఆయన ఏం మాట్లాడలేదు. ఆయనకి గోల్డెన్ ఇచ్చినారు, ఎందుకో గోల్డెన్ లాంతర్ ఇచ్చినారు ఆయనకి. ఏం ఆడారని శివ వాళ్ళని నోటికి వచ్చినట్టు అడిగారనా. ఇంకా శివ వాళ్ళకి కూడా వచ్చేసి పాపము మీరు ఇంకా బాగా ఇంప్రూవ్ అవ్వాలి, మొన్న నిలిపోయే వాళ్ళని పోనీయకుండా మీకు ఓటింగ్ వేశారు కదా, అందుకని మీకు వాళ్ళు ఏమన్నా సరే కొంచెం కృతజ్ఞతగా ఉండాలి, సారీ చెప్తే తీసుకోవాలి అంటే ఇంకా ప్రియాంక వాళ్ళు మేము తీసుకుంటున్నాము, దాన్ని ఏమి అనట్లేదు మేము,
మేము తీసుకుంటానే ఉన్నాము అని చెప్పాలనేది వాళ్ళకి కూడా బ్లాక్ ఇచ్చారని అనుకుంటా, పాపం బ్లాకే ఇచ్చినారు వాళ్ళు. వాళ్ళు ఈరోజు ఎలిమినేషన్ అయిపోతారు. అసలు అడగాల్సిన వాళ్ళందరినీ అడగకుండా బ్లాక్ ల్యాంతర్ ఇవ్వాల్సిన వాళ్ళకేమో వెలుతురు ల్యాంతర్ ఇచ్చుకొని గోల్డెన్ ల్యాంతర్ ఇచ్చి, బాగా ఆడిన వాళ్ళకేమో బ్లాంక్ ల్యాంతర్ ఇచ్చి అసలు జడ్జీసు చూడలేదనుకుంటున్నాను నేను అసలు. ఇంకా ప్రియాంక ఉంది కదా, ప్రియాంక శివ్ వాళ్ళు జడ్జిలకి తన పాయింట్ చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు మేము వాళ్ళే నేను మీకు మానిటర్గా చేస్తున్నాను అని చెప్పినప్పుడు సరే అన్నారు. మేము చేసినప్పుడు మమ్మల్ని బ్యాడ్ లక్గా అనుకుంటున్నారు అని చెప్తుంటే అక్కడ నీతి వల్ల అయిపోయింది కదా, అయిపోయింది కదా, వదిలే 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 అని చెప్పేసి అయితే అంటా ఉంది నీతు. అదే ఇంకా జరిగింది. నేను లాస్ట్ నుంచి ముందరకు వచ్చిన ఇంకైతే ఏమీ పెద్దగా అయితే ఏమీ జరగలేదు. ఎవరికి అంత అక్షింతలు వేరేది మనం బిగ్ బాస్లో చూసినంత ఇది దీంట్లో అయితే ఉండదు. నేను ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ చెప్తాను. నా ఇంతే రివ్యూ అయిపోయింది. బాయ్ బాయ్.